ఈరోజు 12వ ఆవిర్భావ సభ జనసేనకు సంబంధించి ప్రస్తుతం జరుగుతోంది. ఈ కార్యక్రమంలో నాగబాబు కొత్తగా ఎమ్మెల్సీగా బాధ్యతలు కూడా స్వీకరించారు, ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. వారు మాట్లాడుతూ చాలా కీలకమైనటువంటి అంశాన్ని ప్రస్తావించారు. అసలు నాగబాబు గారు ఎమ్మెల్సీ కావాలన్నా పిఠాపురంలో ఎమ్మెల్యేగా పవన్ కళ్యాణ్ గారు గెలుపొందినా దాని వెనుక ఎవరో ఒకరి కృషి తప్పనిసరిగా ఉంటుంది అంటే మీకు వినిపించే పేరు, మీకు అనిపించే పేరు, రాష్ట్రమంతా ప్రతి ఒక్కరి మదిలో మెదిలే పేరు పిఠాపురం వర్మ గారు. తన సీటును త్యాగం చేశారు కాబట్టే పవన్ కళ్యాణ్ గారు అక్కడి నుంచి గెలిచారు. ఆ త్యాగం నుంచే ఈరోజు డిప్యూటీ సీఎం అయ్యారు. ఆయన త్యాగం నుంచే ఈరోజు నాగబాబు గారు ఎమ్మెల్సీ అయ్యారు. కానీ ఈరోజు నాగబాబు గారు ఇదే ఆవిర్భావ సభ సాక్షిగా పిఠాపురం వర్మ గురించి ఆయనకు రావాల్సినటువంటి ఎమ్మెల్సీని కూడా రానివ్వకుండా చేసి, ఎందుకంటే రెండో పవర్ సెంటర్ ఉండకూడదు పిఠాపురంలో, అలాగే ప్రోటోకాల్ విషయంలో కూడా ఇబ్బందులు తలెత్తుతాయని పవన్ కళ్యాణ్ గారే ఆయనకు ఎమ్మెల్సీ పదవి దక్కకుండా చేశారన్నటువంటి ఆరోపణలు వినిపిస్తున్న సమయంలో కనీసం గాయానికి మందు పూసే ప్రయత్నం చేయకుండా ఆ గాయం పైన కాకి పొడిచినట్టుగా పొడిచేటటువంటి ప్రయత్నం ఈరోజు జనసేన పార్టీ చేసింది, నాగబాబు గారు చేశారు. ఆయన ఏం మాట్లాడారనేది ఒక్కసారి ప్లే చేయండి. అదే సమయంలో వర్మ లేకపోతే నా గెలుపు కష్టం అన్నటువంటి పవన్ కళ్యాణ్ మాటలు కూడా ఒక్కసారి రాష్ట్ర ప్రజలకు వినిపించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఇది ఎవరో చెప్పింది కాదు, అన్నదమ్ములు ఇద్దరూ ఏం మాట్లాడారు, అన్న ఈరోజు ఏం మాట్లాడారు, తమ్ముడు గారు ఆ మధ్య గెలవగానే పిఠాపురంలో విజయం సాధించగానే ఏం మాట్లాడారు, రాష్ట్ర ప్రజలకు వినిపించే ఒక ప్రయత్నం చేద్దాం ప్లీజ్. అయితే ఇక్కడ పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు అఖండ విజయం సాధించడానికి టూ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్. ఒకటి మన ప్రెసిడెంట్ జనసేనాని పవన్ కళ్యాణ్ గారు అయితే, రెండో ఫ్యాక్టర్ పిఠాపురం జన సైనికులు, పిఠాపురం పౌరులు, పిఠాపురం ఓటర్స్. వీళ్ళిద్దరూ లేకపోతే మేము ఏమి చేసినా ఏం ఉపయోగం లేదు. సో మాలో ఇంకెవరైనా సరే పవన్ కళ్యాణ్ గారి విజయానికి నేనే దోహదపడ్డాను అని ఎవరన్నా అనుకుంటే అది వారి కర్మ, అంతకంటే ఏం చేయలేం. పాపం వెన్నంటే ఉండి పిఠాపురంలో జనసేన గెలుపు కోసం, నా గెలుపు కోసం కృషి చేసిన వర్మ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. వారికి అందరూ వర్మ గారికి చాలా చాలా వర్మ గారు మీరు పడ్డ శ్రమ, కృషి మేము మర్చిపోలేం. మిమ్మల్ని గుండెల్లో పెట్టి చూసుకుంటాం. మీ భవిష్యత్తు కానీ మీ బాధ్యత మీకు ఎలా ఉండాలనేది మేము గుండెల్లో పెట్టి చూసుకుంటాం. అయితే ఇక్కడ పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు అఖండ విజయం సాధించడానికి టూ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్. ఒకటి మన ప్రెసిడెంట్ జనసేనాని పవన్ కళ్యాణ్ గారు అయితే, రెండో ఫ్యాక్టర్ పిఠాపురం జన సైనికులు, పిఠాపురం పౌరులు, పిఠాపురం ఓటర్స్. వీళ్ళిద్దరూ లేకపోతే మేము ఏమి చేసినా ఏం ఉపయోగం లేదు. సో మాలో ఇంకెవరైనా సరే పవన్ కళ్యాణ్ గారి విజయానికి నేనే దోహదపడ్డాను అని ఎవరన్నా అనుకుంటే అది వారి కర్మ, అంతకంటే ఏం చేయలేం.